what has actually changed in the 10 years, ma'am? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి అందరికీ. వే టు న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్లో తెలంగాణ రక్షణ సేనగా కొత్తగా ఒక రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చినటువంటి మాకు మా పార్టీకి ఇంత మంచి వేదికనిచ్చి మా అభిప్రాయాలను ప్రజలతో పంచుకునేటటువంటి సమయం ఇచ్చినందుకు వే టు న్యూస్ వారికి ధన్యవాదాలు. ద సేమ్ టైమ్ ఐ షుడ్ సే ఇన్ ద లాస్ట్ 10 years నా పర్సనల్ లైఫ్ అనే కాదు, హౌ మీడియా హెస్ చేంజ్డ్ అని చెప్పడానికి వే టు న్యూస్ యొక్క ప్రయాణమే మనకు కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. దాదాపు 2016లో వాళ్ళు లాంచ్ చేస్తే ఇప్పుడు 2026. ఇన్ ద లాస్ట్ 10 years ద వే దే హెవ్ చేంజ్ జర్నలిజం అంటే సిటిజన్ సెంట్రిక్గా ఎట్లయితే మార్చుకోగలిగినారో దాదాపు 20 నుంచి 30,000 మంది సిటిజన్స్ కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటారు ఆర్టికల్స్, వాళ్ళ ఊర్లలో జరిగేటటువంటి సమస్యలన్నీ కూడా వే టు న్యూస్కి పంపిస్తూ ఉంటారు. అంటే ఎట్లా అయితే కొన్ని ఏసీ రూమ్లలో కూర్చొని కొంతమంది పెట్టుబడిదారులు నిర్ణయించేటటువంటి వార్తలు కాకుండా నిజంగా ప్రజలకు ఉన్నటువంటి వార్తలు, ప్రజల్లో ఉన్నటువంటి వార్తల్ని తీసుకొని చెప్పగలగడం అనేది ఒక రెవల్యూషనర్ అని నేను అనుకుంటున్నాను. ఆ రెవల్యూషన్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి వే టు న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, అన్నిటికన్నా ఎక్కువ సిటిజన్ జర్నలిస్ట్కి మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నానండి. అంటే కొన్ని విషయాల్లో నిజంగా గూగుల్లో కూడా లేనటువంటి ఊర్ల నుండి కూడా రిపోర్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అండ్ మీడియా ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా మా ఆడబిడ్డల సమస్యలు ఎక్కువగా చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఎస్, ఇన్ ద లాస్ట్ 10 years సిన్స్ ఆర్ ఇంటర్వ్యూ ఐ బిలీవ్ లాట్ హ్యాస్ చేంజ్డ్. పర్సనల్గానే కాదు, పొలిటికల్గా, అదేవిధంగా ఒక మనిషిగా నేను నా జీవితంలో అనేకమైనటువంటి చేదు అనుభవాలు అనుకోవచ్చు, కఠినమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, అవన్నిటినీ ఫేస్ చేసిన తర్వాత నాలో కూడా కొంత పరిణితి వచ్చింది, నాలో కూడా కొంత మార్పు వచ్చింది. ప్లస్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి ఒక సంకల్పం, బలమైన సంకల్పం వచ్చింది. సో అందరికీ నచ్చని తొవ్వైనా సరే మనం కరెక్ట్ అనుకునే తొవ్వలో వెళ్ళాలనే బలమైన సంకల్పం ఈ 10 సంవత్సరాలలో నాకు పర్సనల్గా వచ్చిందని నేను భావిస్తాను.